ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్ ఉపదేశసారం నుంచి 9వ శ్లోకం. భావశూన్య సద్ భావస్తు సుస్థితి భావనాబల భక్తిరుత్తమ. భావశూన్య సద్భావ సుస్థితి భావనాబల భక్తిరుత్తమ అని భగవాన్ చెప్తున్నారు. అంటే ఒకే ఒక దానిని గూర్చి భగవంతుడో ఆత్మయో అఖండముగా చేసేది ఏకచింతన. ఏకచింతన చేత అనన్య భావన బలపడి మన దృష్టి అంటే ఉనికిపై కేంద్రీకరింపబడి భావనకు అతీతమైన పరమస్థితి అనగా ఆత్మనిష్ట చేకూరుతుంది. ఇదియే ఉత్తమమైన భక్తి అని చెప్తున్నారు. జ్ఞానంలో భక్తి ఎలా ఉంటుందంటే సంకల్పరహితమైనటువంటి, వృత్తిరహితమైనటువంటి, ద్వైత భావన లేనటువంటి ఆత్మభావన యందు స్థిరపడి ఉండటం భక్తి. అంటే ఇక్కడ ధ్యాత ధ్యేయం లేకుండా నశించిపోయింది. అదే భావశూన్య స్థితి అని అంటున్నారు. మొట్టమొదట ద్వైత భావన నశించాలి. ద్వైత భావన ఎలా నశిస్తుందంటే సోహం అనే భావన చేత. ఇక్కడ త్రిపుటి ఎగిరిపోతూ ఉంది. ఇక్కడ భేదం లేదు అనేటువంటి బలము చేత భక్తి ఏర్పడుతూ ఉంది. ఆత్మభావన ఎందు చక్కగా స్థిరపడి ఉండటమే ఉత్తమమైన భక్తి. ఒక విధంగా చెప్పాలంటే ఇది సిద్ధభక్తి, అంటే ఆల్రెడీ ఉంది. దీనినే పరాభక్తి కూడా అంటారు. ఆ పరమేశ్వరుని యందు రెండవ భావన లేనటువంటి వృత్తిశూన్యమైనటువంటి ఆ సద్రూప చైతన్యం నందు ఉండిపోవడమే. కాబట్టి అక్కడ అహంభావన పూర్తిగా నాశనం అవ్వాలి. అందరూ ఏమనుకుంటారంటే సాధారణంగా సాధకులు అహం అంటే నేను కదా, నేనే పోతే ఇక పొందేది ఏమిటి, నన్ను నేను పోగొట్టుకుంటాను కదా అని ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ నీవు ఏమీ పోగొట్టుకోవడం లేదు, అంతా పొందుతున్నావు. ఎందుకంటే నేను ఏదో పొందాలి అన్నప్పుడే నీకొక అభిప్రాయం ఉంది. అది ఏమిటంటే పరమేశ్వరుడు నీకన్నా అన్యంగా అయితే ఆయన పరిమితుడు అయిపోతాడు. పరిమితుడైన వాడేమైపోతాడు? పరిపూర్ణుడు కాలేడు. పరిపూర్ణుడు కాకపోతే అనంతుడు కాలేడు. అనంతుడు కాకపోతే మోక్షమే లేదు. మరి ఎవరి కోసం నీవు ప్రయత్నం చేస్తున్నావు? కాబట్టి నేను ఏదైతే పొందాలి అనుకుంటున్నానో అది మర్చిపోవడానికి అవకాశం లేదు కనుక పొందాలి అనుకునేటువంటిది అనంతమైన ఆనందము. అనంతమైన ఆనందము ఏదైతే ఉందో అది ఆత్మే కానీ మరొకటి కాదు. దానికన్నా అన్యంగా ఏది పొందినా అది పూర్ణ జ్ఞానం కాదు. వివేక చూడామణిలో కూడా ఆచార్యుల వారు మోక్షాన్ని పొందడానికి ఏది ఉత్తమమైన మార్గము అని అడిగితే భక్తి మార్గం అని చెప్పారంట. ఎందుకు అంటే యాక్చువల్గా మోక్షం అనేది జ్ఞాన రూపంలో ఉంది. కానీ ఇక్కడ ఆచార్యుల వారు ఏమంటున్నారు? భక్తి అంటున్నారు. మరి భక్తి అంటే ఏమిటి? సస్వరూప సంధానం. భక్తి అంటే సస్వరూపానుసంధానం అని అంటున్నారు. నీ ఆత్మ ఏదైతే ఉందో అదే సమస్తము సర్వము అనే భావన కలిగి ఉండటమే భక్తి అని అంటున్నారు. కాబట్టి నీవు ఆత్మను తెలుసుకోవడమే భక్తి అని చెప్తున్నారు. మిగిలినదంతా కూడా ఆ స్థాయిని చేరుకునేంత వరకు అంతా భేద రూపంలోనే ఉంటుంది. ఇక్కడ అలను చూడకు అంటే భావశూన్యము. సముద్రము చూడనంటే అక్కడ సద్భావ సుస్థితి. అంటే నామము రూపము ఉన్నప్పుడే మనకు అక్కడ భేదం ఉంటుంది. ఎందుకు ఇవన్నీ ఉన్నాయంటే రూపాలు వేరుగా ఉన్నాయి కాబట్టి నామాలు కూడా వేరుగా మనకు తెలుస్తున్నాయి. నామరూపాలు అంతరించడమే భావశూన్య.
ఇక్కడ భక్తి అంటే మనస్సు నామరూపాల నుండి విడిపోయి తన స్థితిని తాను కోల్పోయి ద్వైత భావన నుండి విడిపడి ఉన్నటువంటి ఆత్మస్థితి యందు ఉండిపోవడమే భక్తి అని అంటున్నారు. మరి యోగము ఇదే, మరి కర్మ ఇదే, మరి జ్ఞానము ఇదే అనమాట. అంటే అన్నీ కూడా, అంటే యోగము కానీ కర్మ కానీ జ్ఞానము కానీ ఇవన్నీ కూడా ఈ కోవకు చెందినదే అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. మొదలు పెట్టుకుంటారు. రమణ అమృతవాణి ఉపదేశ సారము 9వ శ్లోకం. భావశూన్య సద్భావ సుస్థితి భావన. అంటే అర్థం ఏంటి? భావశూన్య సద్భావ సుస్థితి అంటే అంటే సద్భావము స్థిరంగా ఉండేది. సద్భావం అంటే ఏంటి? సద్భావం అంటే గురువు గారు అంటే సత్యస్థితి. గురువు గారు అంటే సత్యస్థితి. దాన్ని భావనని ఎందుకు అన్నారు? ఇప్పుడు గురువు గారు సగం మాట ఏమిటి? భావశూన్యం. భావశూన్యము అంటే ఆలోచన లేని స్థితి, మనస్సు తల ఎత్తని స్థితి. ఓకే, ఎందుకు చెప్పారు? మనస్సులో కనుక సంకల్పాలు తల ఎత్తకపోతే, ఏదైతే సత్పదార్థం ఉన్నదో, సద్భావం అని ఎందుకు అన్నారు? ఆ భావన మానసికం కాదు. ఆ భావన మానసికం కాదు. అయినా భావన అన్న పేరుతో ఎందుకన్నారు? కారణం, జ్ఞాన వృత్తి చేత నేను ఉన్నాను అనేటువంటి ఎరుకని అది ప్రకాశింప చేస్తుంది. కాబట్టి ఇదేమో మానసిక భావన, అదేమో ఆత్మ చింతన, ఆత్మ భావన. ఈ చింతన అనే పదం మనస్సుకే వాడుతున్నారు, ఆత్మకే వాడుతున్నారు. మనస్సులో చింతన నీకు బాగా అర్థమవుతుంది. ఆత్మ చింతన మనస్సుతోటి నీవు తెలుసుకునేది కాదు. అది కూడా చింతనని ఎందుకన్నారు? నేను ఉన్నాను అనేటువంటి చింతన ఆత్మ కూడా చేస్తుంది. అదే అజపస్థితి. అహమహమితి స్ఫురతి. స్వయం ప్రకాశమై నేను ఉన్నాను, నేను ఉన్నాను అనే అహం స్ఫురణ ఆత్మ చెయ్యటం వల్ల దాన్ని కూడా ఆత్మ చింతన అన్నారు. అంటే మనం సద్భావ చింతన. భావమనంగానే మనస్సు అనుకోబాకు. భావశూన్యం తెలుస్తుంది నీకు బాగా. నీకు ఆలోచన రావటం, ఆలోచన లేకుండా పోవటం, నిద్రించటం, మేల్కోవటం, ఇవి బాగా తెలుస్తాయి. కాకపోతే ఆత్మ చింతన అనేది, సద్భావ చింతన అనేది ఒక్క అనుగ్రహము చేతనే అది ఏర్పడుతుంది. మానసిక చింతన అదృశ్యమైపోతుంది. ఈ రెండు ఏకకాలంలో ఉండవు. ఆర్ యు గెటింగ్ ది పాయింట్?
అర్థమైంది గురువు గారు. అంటే ఆత్మచింతన ఆ, విధంగా అయితే నిద్రపోతున్నప్పుడు జాగ్రత్త అవస్థ లేదు, జాగ్రత్త అవస్థలో నిద్రపోవటం లేదు, అట్లా ఉంటుంది ఇక్కడ కూడా. ఇక్కడ మానసికమైన చింతన ఆత్మచింతన మీద ఆధారపడి ఉంది. ఆత్మచింతన మానసిక చింతన మీద ఆధారపడి లేదు, అది స్వయం ప్రకాశం. ఓకే, గురువు గారు. కాబట్టి మొట్టమొదటి సెంటెన్స్ ఏమిటి? చదువు. భావశూన్య సద్భావ సుస్థితి. అది పాయింట్. ఇక్కడ ఏమిటి? ఎప్పుడైతే నీవు ఆలోచనల వెంట వెళ్లకుండా భావశూన్యత్వాన్ని, థాట్ ఫ్రీ స్టేట్ ని ఏర్పరచుకుంటావు, అప్పుడు నీ సహజత్వమైనటువంటి అహంస్ఫురణ, సద్భావము, సత్తు యొక్క ఉనికి ఏర్పడుతుంది. ఏర్పడుతుందంటే దీని వల్లనే కాదు, శూన్యత్వం వల్లనే కాదు. నీవు దేహత్వ వృత్తితో చూస్తున్నావు కాబట్టి ముందు నీవు ఆలోచనలకు దూరంగా, ఆలోచనల వెంట వెళ్ళవద్దు, నిశ్చలంగా ఉండు. ఏం లేదు. అదే. ఉన్నానా? మీది వీడియో ఆఫ్ అయింది. ఆపల, అదేదో పోయింది. వస్తున్నా, ఏం నొక్కితే ఏం పోతుందో తెలియదు. గురువు గారు. పాయింట్. అర్థమైంది గురువు గారు. భావశూన్యం వల్ల ఆత్మ ప్రకాశించటం కాదు, ఒకటే నేను ఉన్నది. అన్యత్వాన్ని చూస్తూ ఆలోచనలో ఉన్నప్పుడేమో మనస్సు, జీవుడు, జగత్తు, అవస్థలు నీకు కనపడుతున్నాయి. ఇది లేనప్పుడు అక్కడ సద్భావమే ఉంటుందని ద్వైతంలో నీకు చెప్పటం, నీవు ఆత్మవేను అని చెప్పటం. ఆత్మ ఎప్పుడు ఉంటుంది, మనస్సు ఉన్నా లేకపోయినా, జీవుడు పుట్టినా పుట్టకపోయినా, అవస్థలున్నా లేకపోయినా, ద్వైతం ఉన్నా లేకపోయినా ఆత్మకి ఏ ఇబ్బంది లేదు అని చెప్పడం. తర్వాత చూడు, భావశూన్య సద్భావ సుస్థితి భావనా బల భక్తిరుత్తమ. అంటే అర్థం ఏంటి? అంటే భావన భావన ఏమిటి? భక్తిలో సుప్రీం డివోషన్ చెప్తున్నారు గురువు గారు. ఉత్తమమైన భక్తి అదే అని, ఆ స్థితిలో ఉండటమే. భక్తి ఉత్తమం అంటున్నారు, బాగానే ఉంది. భావన బల అంటే ఏంటి? అంటే ఇక్కడ ఏకచింతన అనన్య భావన బలపడి మన దృష్టి ఉనికిపై కేంద్రీకరింపబడి భావనకు అతీతమైన పరమస్థితి అనగా ఆత్మనిష్ట చేకూరుతుంది. అదే ఉత్తమమైన భక్తి అంటున్నారు. ఓకే, ఉత్తమ భక్తి ఆత్మస్థితి రెండు ఒకటే. ఓకే, ఇక్కడ భావన బల అంటున్నారు. అవును. దేని బలము చేత? నీ మనస్సులో ఆలోచించేది కాదు ఇది. ఏకచింతన బలమా? ఆ ఆత్మ బలము చేత. ఆత్మ యొక్క అహంస్ఫురణ బలము చేత, సద్భావ బలము చేత, సద్భావ సుస్థితి చేత ఆత్మ ప్రకాశించిన స్థితిలో భక్తి అదే ఉత్తమమైంది అని చెప్పడం. భక్తి జ్ఞానం రెండు ఒకటే నాయన.
భక్తి అంటే వేరనుకో మాకు, ఏదో దైవాన్ని పూజించడం భక్తి. ఆ దైవం ఎవరు? ఆత్మే. కాబట్టి ఇక్కడ మహర్షి ఏం స్పష్టం చేస్తున్నారు? భావనాబల, ఏ సద్భావనతోటి నేను ఉన్నానని ఆత్మ ప్రకాశిస్తూ ఉన్నదో దాని బలము చేత నీ సహజత్వము ప్రకాశిస్తుంది. అదే భక్తి. ఇక్కడ నీవు ద్వైతంలో భక్తి అంటే ఏదో పూజ చేయటము, స్మరించటము, వివిధ భక్తులను అనుకున్నప్పటికీ అల్టిమేట్ గా ఈ జీవుడు శరణాగతి పొందినప్పుడు తన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు. వ్యక్తిత్వం కోల్పోయినప్పుడు ఉన్నదేంటి? ఆత్మస్థితే కదా. అది చెబుతున్నారు ఇక్కడ. భక్తి జ్ఞానములు రెండూ ఒకటేనని, దైవాన్ని నువ్వు అన్యంగా భావించి ప్రార్థన చేసిన, శరణు వచ్చిన, ఏది చేసినప్పటికీ అది కూడా సద్భావానికే తీసుకువెళుతుంది అని చెప్పడం. భక్తిలో జ్ఞానం లేదనే, స్వరూప జ్ఞానంలో భక్తి లేదని అంటే రెండు ఒకటి నమ్మున్నారు. ఎందుకన్నారు? ఈ రెండు విషయాలలోనూ అహంకారం ఉంటుందా? వ్యక్తి శరణాగతిలోనూ పోతూ ఉన్నది ఉంటుందా? నువ్వు విచారం చేసినప్పుడు ఈ మాయా నేను కూడా అదృశ్యమైపోతూ ఉంది. చెప్తారు. అందుకని భక్తి వేరు, జ్ఞానం వేరు అనుకోబాకు. ఈ రెండు ఒకటేను. ఇప్పుడు పూర్తిగా చదువు. భావశూన్య సద్భావ సుస్థితి భావనా బల భక్తిరుత్తమ. అంటే ఇక్కడ తాత్పర్యము వేరుగా ఇచ్చారు. ఒకే ఒక దానిని గూర్చి భగవంతుడు ఆత్మయో అఖండముగా చేసేది ఏకచింతన. అంతేగా మరి. ఏకచింతన అంటే ఆత్మచింతన. అది ఆలోచన కాదు. నేను ఉన్నాను అన్న ఎరుకే ఏకచింతన. అదే అన్నదిగా, ఆత్మ జపము కాని జపము చేస్తూ ఉన్నది. నేను ఉన్నాను, నేను ఉన్నానని అది చెబుతూ ఉన్నది. నువ్వు ఇంకా జపం చేయటానికి ఇంతకి. ఓకే. అంటే ఒకే ఒక దానిని గూర్చి భగవంతుడు ఆత్మయో అఖండముగా చేసేది ఏకచింతన. ఏకచింతన చేత అనన్య భావన బలపడి మన దృష్టి ఉనికిపై కేంద్రీకరింపబడి భావనకు అతీతమైన పరమస్థితి అనగా ఆత్మనిష్ట చేకూరుతుంది. ఇదియే ఉత్తమమైన భక్తి. అన్నీ ఒకటేగా మరి. ఉత్తమ భక్తి, మధ్యమ భక్తి అంటూ ఉండదు. భక్తి అంటేనే ఆత్మస్థితి. నీవు ఉండుటే భక్తి. అదేదో దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి ఆరతిస్తే బాగా భక్తి కాదు. అంటే ఇక్కడ అన్నిటికీ ఇంకా భావశూన్యం అంటే ఇక భావన బలం అంటే ఆత్మ బలం అని, భావము అంటే ఆత్మభావము అంటే తను తాను జ్ఞాన వృత్తి చేత తనకి ఆ వృత్తి అన్నారు కదా, జ్ఞానము. అంటే ఆత్మకు కూడా ఒక భావం ఉంది. అదే ఒకే ఒక్క భావం ఉంది. భావన అంటే వృత్తి. జ్ఞాన వృత్తి చేత ఆత్మ తన ఉనికిని తానుగా
గుర్తించుకోగలిగిన సామర్థ్యము ఒక ఆత్మకే ఉంటుంది, మనస్సుకు లేదు. మళ్ళీ అదే వృత్తి అన్నా భావన అన్నా ఆలోచన అన్నా అన్ని ఒకటే కదా గురుగారు. యాక్టివిటీ. యాక్టివిటీ ఆలోచన అంటే ఆత్మకు కూడా ఒక ఆలోచన ఉంది, ఒకే ఒక ఆలోచన. నువ్వు అనుకునే ఆలోచన కాదు, అదే అదే పుట్టి నశించే ఆలోచన కాదు. నువ్వు అనుకునే వాసనాపూరితం కాదు, ఉమ్. నువ్వు అనుకునే కోరిక కాదు. దాని యొక్క అహం స్ఫురణ, దాని సహజత్వము లక్షణం. అది ఆ, ఎరుక దాని సహజత్వము. నేను ఉన్నాను, నేను ఉన్నాను అంటూ ఆత్మ అజపం చేస్తూ ఉంది, ఆత్మ చింతన చేస్తున్నది అని చెప్పటం. ఆ గురువు. ఆత్మ అంటే నీ సహజత్వం, నీ ఉనికి, నీ మూలము. ఉమ్. మరి అర్థమైంది. ఇక్కడ ఆలోచన మనసుతో చేసే ఆలోచనలు పుడుతున్నాయి నశిస్తున్నాయి, పుడుతున్నాయి నశిస్తున్నాయి. ఆత్మ ఆలోచన పుట్టేది కాదు, నశించేది కాదు. ఉమ్. ఆత్మ ఆలోచన అంటే నీ దృష్టిలో మానసిక ఆలోచనగా చూస్తున్నావు, అలా ఉండదు. అది అలా కాదు. అది స్వయం ప్రకాశమై తన ఉనికిని తానుగా గుర్తుంచుకోగల సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంటుంది, ఉమ్. ఒక హయ్యర్ పవర్కే ఉంటుంది. దాన్నే మనం స్వరూప జ్ఞానమని, స్వయం ప్రకాశమని, ఆత్మ ప్రకాశమని ఇట్లా మాటలతో విద్వైతంలో చెప్పుకుంటాం. ఆ గురువుగారు. ఓకే, ఉమ్. నీవు దేహము నాది అని గుర్తించడానికి జ్ఞానం కావాలి. మరి ఆ జ్ఞానం యొక్క పూర్ణ స్వరూపం ఏంటి? అహం స్ఫురణ. అట్లా ఆ. చెప్పండి. అదే అహంస్ఫురణ ఆధారం చేసుకుని ఈ ఆలోచనలు ఇక్కడ మాయాజీవుడికి ఉద్భవిస్తున్నాయి. కానీ అహం స్ఫురణలో సృష్టి ఉండదు, అహం స్ఫురణలో అన్యత్వం ఉండదు, అహం స్ఫురణలో జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు, అవస్థాత్రయములు, జనన మరణాలు ఏవి అక్కడ ఉండవు. అందుకని మహర్షి ఏమన్నారు? ఆత్మ ప్రకాశం వల్ల నీకు లాభం ఏంటని అడిగినప్పుడు ఈ జనన మరణాలు ఉండవు అన్నాడు. కనబడిపోదన్నాడు. దేహాన్ని ఆశ్రయించాల్సిన పని లేదన్నాడు. ఆశలు పూర్తిగా నష్టమైపోతాయన్నాడు. జ్ఞానాగ్ని దగ్గర కర్మాణి అని కూడా చెప్తారుగా. జ్ఞానాగ్ని అంటే ఆత్మ ప్రకాశంతో ఈ మాయలో నీవు అనుభవిస్తున్నటువంటి కర్మ ప్రభావాలు ఉండవు అని చెప్పారు. అంటే ఇక్కడ ఆత్మ బలము అంటే ఇక్కడ భావం ఆత్మ కూడా ఆత్మ బలం వల్ల ఆ అంటే ఆ బలం ఉండబట్టే ఇక్కడ ఇది కూడా వీడు కూడా ఆ భక్తి ఇక్కడ ఉద్భవిస్తూ వీడు కూడా అనన్య భక్తి అంటే ఇక్కడ అనన్య భక్తి కాదు అన్యత్వంతో కూడిన భక్తి ఏర్పడింది అక్కడ భక్తి ఉండటం వల్ల. నీవు దైవం అన్యం అనుకున్నప్పటికీ, గురువు అన్యం అనుకున్నప్పటికీ, ఆత్మ కూడా నీవు అన్యం అనుకున్నప్పటికీ అల్టిమేట్ గా నీవు అక్కడికే వెళ్తున్నావు. నీవు ఎంత భగవంతుడిని ధ్యానించినా ఆ భగవంతుడు ఆత్మ లోపలే ఉన్నాడు. సర్వంతర్యామి అంతర్యామిగా ఉన్నాడు. ఇప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి ఎక్కడ వెతుకుతున్నావు? బయట గుడిలో వెతుకుతున్నావు, తిరుగుతున్నావు. తిరుగు, పర్వాలేదు. కానీ ఆ దైవం నీలోనే ఉన్నాడు. గుడిలో ఉండగా లేని నీవు ఎందుకుంటున్నావు? సర్వాంతర్యామి కదా. కాబట్టి ఇట్ ఈజ్ ఈజీ ఫర్ యూ టు సెర్చ్ గాడ్
విత్ ఇన్ రాదర్ దాన్ అవుట్ సైడ్. దీనికి మహర్షి ఏమన్నారు? భగవంతుడు ఒక ఫారెన్ ఎలిమెంట్, నేను ఉన్నాననేది నీతోనే ఉన్నది, అది నువ్వు తెలుసుకుంటే బయటికి పోవాల్సిన పని లేదు, ఇదే అది అని చెప్పుకొచ్చాడు. అవునవును. శంకరులు ఇదే మాట అన్నారు. జీవో బ్రహ్మైవ నాతిరం, ఆ ఆత్మకి పరబ్రహ్మకి విడిగా లేడు జీవుడు. నువ్వు విడిగా చూస్తున్నావు కాబట్టి అసలు జీవుడు లేడు పొమ్మన్నాడు. కలిపి చూస్తే, జ్ఞానంతో చూస్తే జీవుడు కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, నువ్వు అనుకునే దైవం కూడా ఆత్మేను అని చెప్ప. ఏమైనా జ్ఞానానికి గురుగారు, అన్యం లేదు కాబట్టి. గురుగారు, చెప్పమ్మా. ఇందులో మీరు ఇది పెట్టారు, అర్థం ద్వైత భావమును దాటి ఆ పరమాత్మే నేను, నీలోను నాలోను అన్నిటా ఆ అంతర్యామి నిండి ఉన్నాడు అనే భావనా బలమిచ్చే సద్భావ సుస్థితి ఉత్తమమైన భక్తి అంటారు అని ఇచ్చారు మీరు. అంతేగా మరి. అవును గురువు గారు, అంటే ద్వైత భావం లేకపోతే అంతా ఒకటే అని. ఉన్నా లేకపోయినా వచ్చిన ఇబ్బంది లేదు. ఆహా. అమ్మా, ద్వైత భావన ఆ, ఏర్పడింది. అవునండి. ఈ దేహాత్మబుద్ధికి మూలం ఏంటి? ఆత్మచింతన. అవునండి. ఆత్మచింతన ఒకటి ఉండబట్టి ఉమ్. ఇది కనపడుతుంది నీకు. నీ ఆ. దృష్టిని లోపలికి మళ్లించు. ఆ. ద్వైత చింతన వద్దు, బాహ్య చింతన వద్దు. ఉమ్. ఏమ్మా? ఆ గురువు గారు. శ్రీనివాసరావు గారు చెప్పండి, ఇంకా ఆయన ఉందా? ఏం లేదు సార్, నాయన ఏం లేదు సార్ చెప్పడానికి. చెప్పడానికి ఏమీ లేదంటే సత్యం చెప్పేది కాదని చెప్పటం. ఉన్నాను అన్నట్టు జ్ఞానము మనస్సుగా లేదు కాదని చెప్పడానికి ఏమీ లేదు. Yes. అది చెప్పేది కాదు, అనుభవయోగ్యం అన్నాడు ఆదిశంకరులు కూడా. ఆత్మజ్ఞానం అనేది బోధయుక్తము కాదు, అనుభవయోగ్యం. సోహం భావనే సద్భావన అనుకోవచ్చు కదండి. సోహం భావన, సా అహం అనే సద్భావన. సోహం భావన అంటే నేను అదే, సహా ప్లస్ అహం సోహం, నేను అదేను అనేటువంటి భావనలో అది మానసికం. మళ్ళీ అయాం అంటారే, ఆ ఉన్న సత్యమే నేను అని ఒక్క ఆత్మ ప్రకాశంతోనే అది ఏర్పడుతుంది. నేను అదే అని అనుకుంటాం కాదు, అనుకుంటే ఇబ్బంది లేదు, ఉపయోగం లేదు. అది అంటే అహం స్ఫురణకి అన్యముగా సృష్టి లేదు. నేను ఉన్నాను అన్న సద్భావనకి విడిగా జీవుడు గాని, జగత్తు గాని, ఈశ్వరుడు గాని లేడు. ఈ ద్వైతానికి ఆధారము అదుగో ఆ సద్భావమే, ఆత్మే. ఓకే, సమస్య ఎక్కడ వచ్చింది? దేహాత్మ బుద్ధితో ఆత్మను తెలుసుకోవాలంటే కుదరదు. ఒక వ్యక్తిగా, ఒక కర్తగా, ఒక జీవుడిగా దేహానికి పరిమితమై నేను భగవంతుడిని తెలుసుకోవాలి, ఆత్మను తెలుసుకోవాలంటే ఇంపాసిబుల్. ఎందుకని?
దీనికి ఉనికి లేదు, స్వయం ప్రకాశము లేదు దీనికి. ఉనికి లేని పాములాగా. దట్స్ సర్పరచు ప్రాంతిలో కాబట్టి తెలుసుకుంటుంటాడిని. ఇక్కడ కూడా ఆలోచన వచ్చినప్పుడు అన్యత్వము, ఆలోచన తల ఎత్తనప్పుడు సహజత్వము ఉంటుంది. అందుకని మౌనము, అందుకని అంతర్ముఖము, అందుకని భావశూన్యము అంటూ ఇన్ని మాటలు చెప్పుకొచ్చారు. 30 శ్లోకాలలో ఉన్నది ఒకటే ఒక పరమార్థం, అది సత్యస్థితి, అది అందించేది కాదు అని ఇన్ని మాటలతో చెప్పారు. అంతవరకు ఈ 30 కూడా విడివిడిగా ఏది ఉండదు. దాని అంతరార్థం ఆత్మేను అని చెప్పారు. ఆత్మ అంటే ఏంటో తెలియదు, ఇంద్రియాలకు అందదు, మనస్సుకు అందదు, అవస్థకు అందదు, కాలానికి అందదు, భావానికి అందదు. అందుకని అంటున్నారు భావశూన్యానికి రా, సద్భావ సుస్థితి ఏర్పడుతుందని సింపుల్ గా చెప్పడం జరిగింది. నీవు చేసేది ఆత్మ ప్రకాశం కాదు, అడ్డు జరిగే ప్రయత్నం. నీ దృష్టి బయట ఉన్నది, దేహము, సంసారము, జగత్తు వీటి మీద ఉన్నది. దాన్ని మళ్లించి లోపలికి వెళ్ళు అని అర్థం. దృష్టి అంటే జ్ఞానం. ఎప్పుడైతే బాహ్య చింతన ఉండదో ఆటోమేటిక్ గా నీ సహజత్వమే ఏది కొత్తగా రాదు అని చెప్పటం. నీవే ఆదాయం ఉంటూ కొత్తగా వచ్చేదే ఉంటున్నాడు. పైగా మరి నాకు తెలియటం లేదు కదా అంటావు. వెంటనే తెలుస్తుంది. ఎప్పుడు? ఇంతవరకు తెలుసుకోకపోతే నువ్వన్నీ తెలుసుకుంటూ పోతున్నావు. ఇంకేమైనా ఉందా రవి? భావ సుస్థితి అనేది, ఆ సద్భావం అనేది ఆల్రెడీ ఉన్నది, అంటే ఆ స్థిరంగా ఉన్నది. ఉన్నది అనుకోవటం కాదు, అది అనుకరించిన ప్రకాశించని పిలుస్తుంది. నాకు తెలియదు. అర్థము ధూళిపడి ఉంది, ధూళిని తొలగించే ప్రయత్నమే భావశూన్యం. నువ్వు ప్రకాశాన్ని తీసుకురావటం అద్దము మీద ఉన్నటువంటి ధూళిని తొలగిస్తే నీ ప్రతిబింబం బాగా కనపడినట్టు ఇక్కడ కూడా భావశూన్య స్థితిలోనే ఆత్మ భావన నీ స్వరూపమని అది రివీల్ చేస్తుంది. నేను ఉన్నాను, నేనంటే ఇది రివీల్ చేస్తుందంటే నిన్ను అట్టు పెట్టి చేయదు, నువ్వు వెళ్ళిపోతావు. గురుగారు, అంటే భావశూన్యం అనేది అంటే ఇప్పుడు మీకైనా భగవాన్ రమణులకైనా శంకరులకైనా భావశూన్యంకేమి మీరు రాలేదు కదా గురుగారు. కాకపోతే అది ఒక వన్ ఆఫ్ ది గేట్వే అన్నట్టుగా చెప్తారు కదా గురువు. భావశూన్యం అనేది ఈజ్ ఏ ఇండికేషన్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. అంతవరకు భావశూన్యం వల్ల ఆత్మప్రకాశం కాదు. మనస్సుని నియంత్రించటం వల్ల ఆత్మ ప్రకాశించటం లేదు. మీ దృష్టి అన్య చింతన లేదు కాబట్టి ఏక చింతన ఉన్నదని సూచించటం అంతవరకు. కార్యకారణ సంబంధాలు ఉన్నాయన. నేను భావశూన్యానికి వచ్చాను కాబట్టి నాకు ఆత్మ ప్రకాశించాలంటే కుదరదు.
నీకు అడ్డుగా ఉంది అంటే నీ భావనే నీకు అడ్డు, నీ ప్రయత్నమే అడ్డు, నీ ఆలోచనే అడ్డు. ఉన్నది ఒకటే నేను, రెండు నేనులు లేవు. అహంకారం నేను విడిగాను, ఆత్మ నేను విడిగాను ఉండదు. ఆభరణం విడిగాను, బంగారం విడిగాను ఉండదు. మట్టి విడిగాను, మట్టి పాత్ర విడిగా ఉండదుగా. మట్టి పాత్ర కలిసే ఉందిగా. అవును. ఆభరణంలో బంగారం ఉందిగా. అవును. కాబట్టి జీవ భావనలో అహం స్మరణ ఉండి తీరుతుంది అని చెప్ప. ఓకే, ఏమైనా చాలు ఏమన్నా ఉందా ప్రశ్న? గురుగారు ఇది ఎంత విన్నా కూడా ఎంత చదివినా కూడా మన స్వస్థితిలో అంటే ఆత్మను ఈ శరీరం నేను కాదు ఈ దేహాత్మ భావం అది ఎప్పుడు దేహాత్మ భావాలనే ఉంటుంది తప్ప ఈ విన్నంతసేపే ఈ దేహం నేను కాదు ఈ శరీరం నేను కాదు ఈ నేను ఈ ఆత్మ స్వరూపం ఇట్లా తెలుస్తుంది. తర్వాత మళ్ళీ బాహ్య ప్రపంచంలో పడి అది మర్చిపోవడం అవుతుంది. అది ఒకేలా ఉండడం లేదు. ఎందుకంటారు గురు? ఒకేలా ఎందుకు ఉండదు? ఒకేలా ఉండేది నీ ఆత్మ, ఒకేలా ఉండలేదు నీ మనస్సు. కోరికలు, బంధాలు, కర్మలు ఒకటి కాదుగా, ఇంద్రియ వ్యాపారములు. అందుకని కదిలిపోతున్నట్టుగా ఉంటుంది అది. తెర మీద ఎన్ని బొమ్మలు కదిలినా తెర ఎదుగుతుందా? లేదు. సునామీ వస్తే తడిసిపోతుందా? అగ్ని కీలకాలు ఉంటే తెర తడుస్తుందా? లేదుగా. లేదు. ఈ కష్టము సుఖము ఇంద్రియాల ద్వారా ఈ మాయా నేను అనుభవిస్తూ ఉంటుంది. ఆత్మగా అంటావు అని చెప్ప. అంటే ఇప్పుడు ఈ తెర మీద బొమ్మలాగా చూస్తూ ఉండాలంట. నువ్వు చూడటానికంటే ఏం లేదు. నువ్వు అంతర్ముఖమైన కొద్ది నువ్వు బాధించదు. అంటే ఈ రోజు మా మామయ్య చనిపోయారు. ఆయన చనిపోయిందని నాకు కొంచెం బాధ వేసింది కదా, ఏడిశాను కదా. ఒక్క నిమిషం. దేహం పుట్టుక నీ పుట్టుక కాదు కదా. దేహాన్ని నువ్వు మావైంచుకుంటున్నావు. అది పోతే ఆయన పోయినాడు, ఆయన చూడు, ఆయన జ్ఞాన రూపంగానే ఉంటాడు. వాసనలు ఉంటే ఇంకో దేహాన్ని తీసుకుంటాడు. వాసనలు నువ్వు దేహத்தை గురించి చూస్తున్నావు, పోయినాడు. అది పోయేది వచ్చేది కాదది, లేని ఎట్లా అవుతుంది? దేహం ఎప్పుడున్నా చెప్పిందా? లేదు. మీ మామ లేదే. మీరే అని చెప్పిందా నేనంటే చారిని? లేదు. అని నీ తల్లిదండ్రులు చెప్పారా మేము దేహము? లేదే. ఇవన్నీ కూడా భావాలకి పరిమితం. ఆయన ఆలోచన లేకపోతే నువ్వు మాత్రమే, వేరే డౌట్ లేదు. ఇంకా నిన్ను ఈ ఆలోచన ఏమైనా చెప్పు, అర్థమవుతుంది. కాబట్టి బంధాలంటే విడిగా లేవు. ఎవరి ఆలోచనే వాళ్ళని బంధిస్తుంది. రహితమే ముక్త స్థితి. వెరీ సింపుల్. రహిత స్థితిని సహజత్వము, ఆలోచన అసహజం. ఎన్ని బాధలు పడుతున్నావు? కాసేపు నిద్రపోతే ఏమైంది? ఏ ఒక్కటి లేదే. నీ దేహం లేదు, సంసారం లేదు, బంధుత్వాలు లేవు, జనన మరణాలు లేవుగా. అవునా? కాబట్టి ఇవన్నీ కూడా భావాలకే పరిమితము అని చెప్పి, అది సత్యము కాదు. నువ్వు ఆలోచిస్తేనే నీకు దుఃఖము, లేకపోతే దుఃఖం లేదు. అసలు దుఃఖము కూడా ఒక ఆలోచనే, బంధము ఆలోచనే. ఎందుకని ఇది కాలము నిజము,
పుట్టుక నిజము, మరణము నిజం అనుకుంటున్నావు. ఓకే. నేను పుట్టలేదని తెలుసుకోవటమే ఖచ్చితంగా. అది కూడా ముఖ్యంగా ఒక చోట మోక్షం అంటే ఏమిటి? నేను పుట్టలేదు, అహంకారం పుట్టలేదు, అదే మోక్షం. ఆత్మకి పుట్టుకే లేదు, అది ఎప్పుడు ఉంది. ఆత్మ అంటే ఎరుక, ఎరుక అంటే కాన్షియస్నెస్, అది ఉనికి. కాబట్టి నీ దుఃఖానికి కారణం నీ ఆలోచన. ఎందుకని నాది అనుకుంటున్నావు? బంధంలో ఇరుక్కున్నావు. ఉన్నవాడెవడు చూడుకొని, వాడెవడు లేడు అక్కడ. ఇది ఒక స్వప్నము లాంటిది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు మూడు కూడా అసత్యములు, నిరాధారములు. సత్యమేమిటి? ఆత్మే. సత్యమేమిటి? సద్భావమే. సత్యమేమిటి? ఉన్నానన్న ఎరుక. సత్యమేమిటి? సంస్మరణ. అది కొత్తగా రాదు. కాబట్టి నీవుగా నిలిచినప్పుడు నీకు జనన మరణాల భయం గాని, బాధ కాని, బంధము కాని, మోక్షమందు ఆసక్తి గాని ఏది ఉండదు, ఉండదు, ఉండదు. నేనుగా అంటే ఎలా పాసిబుల్ అవుతుంది? కొత్తగా ఏం రాదు. ఆలోచన లేకపోతే వెరీ సింపుల్. నువ్వేమి జపతపాలు కుంభమేళానికి పోక్కర్లే, గుళ్ళు గోపురం జరగక్కర్లే, కర్మలు ఆచరించక్కర్లేదు. అంతర్ముఖంగా మౌనానికి రా, వైరాగ్యంతో ఉండు. నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యము, అసత్యమని ఇద్దరు లాభంగానే ఉండాలి బయటలో. నువ్వు సత్యం అనుకుంటూ పరిగెడుతున్నావు. నిన్న కాబట్టి లేడు కాబట్టి పోయారనుకుంటున్నావు. రేపు నీ దేహం కూడా అలాగే అవుతుంది. నువ్వేమో శాశ్వతం కాదు, నీ దేహం శాశ్వతం కాదు, నేను మాత్రమే శాశ్వతం. ఇది గ్రహించడానికే ఈ విధంగా కనపడుతుంది అని చెప్పడం. అంటే ఈ రోజు మా మామయ్య పోయారు, అంటే అది పోయింది, కానీ ఆ నేను మాత్రమే ఉంది కాబట్టి ఇన్ని రోజులు మా మామయ్యనే మా మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు అది లేదు కాబట్టి ఆయన అక్కడ పడుకొని ఉన్నాడు. అంతే అండి. అవటం భావన, మనస్సులో ఆలోచన వస్తేనే భావన ఉంది, లేకపోతే లేదుగా. ఓకే. కాబట్టి నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? బంధము చేత. ఓకే. మామ ఎవరో ఎక్కడో అమెరికాలో పోతే నీకేం బాధ లేదుగా, ఎందుకని చింతన లేదు. వాళ్ళెవరో నాకు తెలియదు కాదు. కాబట్టి నిన్ను బంధించేది నీ ఆలోచన, నిన్ను దుఃఖానికి లోన్ చేసేది నీ ఆలోచన. కాబట్టి ఆలోచన అంటే ఏమంటే చూడు, అక్కడ ఏమీ లేదు. ఆలోచించేవాడు ఉన్నాడేమో చూడు, వాడు లేదు. లేని వాడికి ఎంత బాధలు ఉన్నది, హాయిగా ఉంది ఆత్మ. ఆత్మకే గొడవ లేదు. అది దేనితోనూ కలవదు, అది తనకు తాను ఉంటుంది. కరెక్ట్. అంటే అది వైరాగ్యం, ఇంతకుముందు చెప్పారు కదా గురుగారు, వైరాగ్యం ఉన్న వైరాగ్యం అనేది ప్రాపంచిక విషయాసలను దోష దర్శనం చేయడు. ఇంద్రియాల వెంట వెళ్ళద్దు. వెళ్తున్నావు, ఇది బాగుంటుందనో, ఇది చూడాలనో, ఇది అనుభవించాలనో, ఇది పొందాలనో